ఈ నెల 27వ తేదీన జిల్లాలో జరిగే పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ ఉభయ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కల్వకులను శివాజీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. స్థానిక మున్సిపల్ కాలనీ డీసీసీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం లిక్కర్ స్కామ్ చేస్తే ఈ ప్రభుత్వం గోదావరి బనకచర్ల స్కీమ్ ఎంచుకుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు టీకే మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో పాటు ఇన్ఛార్జ్ పౌలిక్ వర్మ 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు రాజమండ్రి చేరుకుంటారని, అంబేద్కర్ కు రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన అనంతరం సీతంపేట పార్కులో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ చేస్తారని, అక్కడి నుంచి భారీ ఊరేగింపుతో కృష్ణసాయి కళ్యాణ మండపానికి చేరుకుని డీసీసీ సమావేశంలో మాట్లాడతారన్నారు. కాంగ్రెస్ నాయకులు డాక్టర్ వడయార్, అరిగెల అరుణకుమారి, జేటీ రామారావు, వై శ్రీనివాస్, మోతా శారద, పట్నాల శ్రీనివాస్, దేవతా సుధాకర్, బెజవాడ రంగారావు, బిల్డర్ బాబీ, కిషోర్ కుమార్, జైన్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ప్రతి వారిని కూడా 2014లో ఎన్నికలకు ముందు రాష్ట్ర విభజనప్పుడు ప్రత్యేక హోదా అనేది విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటా ఉన్నాం. ఇప్పుడు ఎట్లాగో నువ్వు అమరావతి శాస్త్ర రాజధాని అని చెప్పి చట్టాన్ని సవరించమంటున్నావు కదా, ఆ సవరించేమనేటప్పుడు ఈ ప్రత్యేక హోదాని కూడా అందులో పెట్టించు. మీ బలం ఉంది కదా, ప్రతిపక్షాలు సహకరిస్తూ ఉన్నాయి కదా, ఎందుకు అటువంటి కార్యక్రమం చేయకుండా వణికిపోతా ఉన్నావు? నీకన్నా నీ భుజాల మీద మాత్రమే మోడీ కూర్చున్నాడు, నీ బలం మూలంగానే ఇక్కడ కేంద్రంలో ఉన్నాడు. కానీ బీహార్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నితీష్ కుమార్ గారు పెద్ద ఎత్తున రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నాడు. బీహార్కి ఆ ప్యాకేజీ కావాలి, ఈ ప్యాకేజీ కావాలని చెప్పి మోడీ గారిని గట్టిగా అడుగుతూ ఉన్నాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు అడగలేకపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలదు. మహిళల, యువకుల, దళితుల ఆర్థిక, రాజకీయ, సాంఘిక మేళ్లు కొలుపు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున యాత్రలు చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని చూసి మమ్మల్ని ఆదరించి 27వ తారీఖు నాడు షర్మిలమ్మ ఈ జిల్లాలో చేసే పర్యటన మూలంగా కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు అందించి మీరు ఒక తిరుగులేని నాయకులకి ఎదిగే దానికోసం ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకి ఒక మంచి అవకాశం మీరు ఉపయోగించుకోండి. 27వ తేదీ శుక్రవారం నాడు పిసిసి అధ్యక్షురాలు మా ప్రీతమ నాయకురాలు వైఎస్ షర్మిల గారు, అలాగే ఏపీసీసీ ఇన్ఛార్జి పౌలిక్ వర్మ గారు ఇద్దరు కూడా మధ్యాహ్నం 2 గంటలకే గోకారం బస్టాండ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వరకు వస్తారు. అక్కడి నుంచి టూర్ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. ముందుగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి పౌలిక్ వర్మ గారు, అలాగే షర్మిల మేడం గారు, అలా ముఖ్య నాయకులందరూ కూడా దండలు వేసిన తర్వాత కారులో మేడం గారి కారు వెనకాల మిగతా నాయకుల యొక్క కార్లు ఉంటాయి. ఆ కారు మేడం గారి కారుకి ముందు ఎన్ఎస్యుఐ, అలాగే యూత్ కాంగ్రెస్ మన పట్టాభి, అలా బిల్డర్ బాబీ గారి ఆధ్వర్యంలో 200 మోటార్ సైకిల్ మీద వెనకాల కూర్చున్న వాళ్ళు జెండాలు పట్టుకుని ఎదర డీజే సెట్ మన డాక్టర్ వడయార్ గారి ఆధ్వర్యంలో డీజే సెట్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటితోటి ర్యాలీగా ఊరేగింపుగా మేడం గారు సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వరకు వెళ్ళడం జరుగుతుంది. సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్లో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం 5 ఫీట్ గ్లోబ్ మీద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి దండలేసిన తర్వాత మేడం వైఎస్ షర్మిల గారు ఇందిరాగాంధీ విగ్రహాన్ని, కొత్తగా పెట్టిన ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. 27వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు వస్తున్న శుభ సందర్భంలో మొత్తం జిల్లాలోని నాయకులందరం కూడా ఇక్కడ సమావేశమయ్యి ఎలా జరిపించాలి ఈ కార్యక్రమం అనే దాని మీద మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి నీ చేతితో డీజే పెడితే చాలా స్పీడ్గా వెళ్తుంది. గతంలోనూ కూడా షర్మిలారెడ్డి గారు వచ్చినట్టు చాలా ఊపుగా ఉంది. మీతోటి డ్యాన్స్ కూడా కట్టారు చాలామంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెట్టండి అంటే మొన్న కూడా ఆవిడ వచ్చినట్టు పెట్టాం పౌలిక్ వర్మ, ఆ రోజు కూడా చాలా బాగుంది.
రెడ్డి గారు కూడా డ్యాన్స్ కడతారు ఈ పట్టు. డీజే సిస్టమ్ తోటి పాటు మరి ఇది ఉంది కదా, డమకడమా డమకడమా అని, దాని గురించి. కాబట్టి అటువంటిది హుషారైనటువంటి కార్యక్రమంలో ముందుకెళ్తున్నాం.